నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ P4 పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లోని ఎక్సైజ్ కాలనీలో పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. జీరో పావర్టీ P4 లక్ష్యంలో భాగంగా ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్ దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన PPP విధానానికి కొనసాగింపుగానే నేడు P4 విధానం తీసుకువచ్చామని అన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ P4 పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి స్మార్ట్ AP ఫౌండేషన్ ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ గా మార్చాలని నిర్దేశించారు. అమరావతి P4 కి కేసు స్టడీగా నిలుస్తుందని, రాజధాని నిర్మాణంలో 29,000 మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి P4 పురోగతిని సమీక్షిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు అధికారులు రూపొందించిన P4 లోగో డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. P4 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మిలాప్ ప్రాజెక్టు, డీప్, రంగ్ దే, బార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకు వచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో 19,15,771 బంగారు కుటుంబాలుగా నమోదు కాగా వీరిలో ఇప్పటి వరకు 70,272 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. వీరిలో ఆధ్యాత్మికంగా 26,340 బీసీ కుటుంబాలు, 14,024 ఎస్సీ కుటుంబాలు, 13,115 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ నగర్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టర్కు బయలుదేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్తంభాల గరువు పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్ మిల్లు వద్దనున్న సబ్ స్టేషన్ కు చేరుకోగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వరులు, ఎస్ఐ సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు. గుంటూరు జిల్లాలలో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకోవడం సరికాదని అంబటి రాంబాబు చెప్పారు. అంత మాత్రానికే సీఐ వెంకటేశ్వరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్వు ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదకు వెళ్లి గట్టిగా మాట్లాడటం ప్రారంభించారు. అంబటి రాంబాబుపై ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలగజేసుకుని అంబటి సీఐకి సర్ది చెప్పి పంపించారు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు ఇప్పుడు నేరస్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్తులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశం ఇస్తూ రాజకీయాలను ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు.
తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా కావాలని పిలుపునిచ్చారు. మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. భూమి యజమానుల సహకారం లేకుండా సాగు చేస్తున్న కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ గుర్తింపు లభించేలా యాజమాన్యుల సంతకాలతో సంబంధం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. భూమి యజమానుల సహకారం లేకుండా సాగు చేస్తున్న కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది. పంట నష్టాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన కౌలు రైతులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి కనీసం 20,000 నష్టపరిహారం చెల్లించాలని విజయవాడ రూరల్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు భూముల యజమానుల నుండి లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నప్పటికీ భూమి రికార్డుల్లో తమ పేర్లు లేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రకటించే నష్టపరిహారం అందుకోలేక నష్టపోతున్నారని అన్నారు. రుణమాఫీ, ఇన్సూరెన్స్ వంటి పథకాల నుంచి పొందలేకపోతున్నారని చెప్పారు. గత 3 ఏళ్లుగా వరుసగా వచ్చిన వర్షాభావం, ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాలు పెరుగుదల వల్ల కౌలు రైతులు తీవ్రమైన సంక్షోభానికి లోనవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున గ్రామ సచివాలయ స్థాయిలోనే పంట నష్టం అంచనాలు చేసి కౌలు రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ గుర్తింపు లభించేలా ప్రత్యేక గుర్తింపు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకి, కౌలు రైతుకి అన్నదాత సుఖీభవ వెంటనే విడుదల చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు సంఘం డిమాండ్ చేస్తుంది. రైతు ప్రమేయం లేకుండా నేరుగా కౌలు రైతుకి గుర్తింపు కార్డు ఇవ్వాలనేది మొదటి డిమాండ్. రెండోది, కౌలు రైతు ప్రతి పంట వేసినటువంటి పంటని ఈ క్రాప్ నమోదు చేయాలి. నమోదు చేసి పెట్టుబడి సహాయం కింద బ్యాంకులు ఎకరానికి ₹1,00,000 చొప్పున ఇవ్వాలనేటటువంటిది రెండో డిమాండ్. ఈరోజు రాష్ట్రంలో రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఈరోజు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు నివారించాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం మేము. ఈరోజు రాష్ట్రంలో 5.5 లక్షల ఎకరాలు మిర్చి రైతులు వేసి 3 సంవత్సరాల నుంచి నష్టపోతుంటే గిట్టుబాటు ధర లేక ఎర్రనల్లి, నల్లనల్లి వల్ల ఈరోజు రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పండినటువంటి పంట ₹16,000 మిర్చి నుంచి ₹18,000 కొనుగోలు చేస్తుంటే ప్రైవేటు వ్యాపారస్తులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి గొప్పగా మద్దతు ధర విజయం సాధించానని ₹11,700కే మద్దతు ధరని ప్రకటించాడు. ఈరోజు ఆ మద్దతు ధరకి అంతకుముందు మద్దతు ధర లేనప్పుడు 16 నుంచి ₹18,000 అమ్మింది. ఇప్పుడు ₹8,000 నుంచి ₹9,000 అమ్ముతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటో మనకి అర్థమవుతుంది. వాస్తవంగా రైతుల తరపున ఉంటాను, రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తాను అన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర లేక ఈరోజు స్వోద్యం చూస్తున్నాడు. ఇదే విధంగా ఈరోజు మన రాష్ట్రంలో 6.5 లక్షల ఎకరాలు మామిడి రైతులు ఉన్నారు. మామిడి పంట సాగవుతుంది. మామిడి గత 3 సంవత్సరాల నుంచి దిగుబడి లేక, ఆదాయాలు లేక, మద్దతు ధర లేక
ఈరోజు దివాలా రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అందుకోసం మద్దతు ధర ఇవ్వమని ఇతర దేశాలకే మ్యాంగోని ఎక్స్పోర్ట్ చేసి దిగుమతి చేసుకునేటటువంటి పలుసుని ఆపు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే రైతాంగానికి ఆదాయం రెట్టింపు వచ్చింది, రైతులకి మద్దతు ధర వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చింది. ఆ రకంగా రైతాంగం ఈరోజు వాళ్ళకి మంచి మద్దతు ధర వచ్చింది, సంతోషంగా ఉంటారు. కానీ ఆ రకంగా చేయకుండా కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం అదేమిటి రైతులు ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఎన్నికల హామీని అమలు చేయాలనేటటువంటి ఒక మాట కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. అందుకోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఏ ఒక్క పంటకు కూడా మద్దతు ధర లేదు. ఇవాళ మొక్కజొన్నలకి మద్దతు ధర లేదు, ప్యాడీకి మద్దతు ధర లేదు, మిర్చికి మద్దతు ధర లేదు. కాటను 7,800 రూపాయల మద్దతు ధర అని చెప్పి చివరికి 5,200 రూపాయలకి వచ్చిన కాడికి అమ్ముకునేటటువంటి పరిస్థితి. పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మామిడి రైతులు ఉన్నారు. ఈ రకంగా ఏ ఒక్క రైతు కూడా ఈ రాష్ట్రంలో కౌలు రైతులు కానీ రైతులు కానీ సుఖంగా సంతోషంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే గత ఈ సంవత్సరంలో కాలంలో అనేక పంటలు అకాల వర్షాలు దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నటువంటి పంటల్ని ఎన్యూమరేషన్ చేసి రైతులకు ఖచ్చితంగా వాళ్ళ మద్దతు ధర ప్రకారం ఇవ్వాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. కోట కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఈరోజు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించినటువంటిది 20,000 రూపాయలు ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఇంకా రైతుల ఖాతాలో పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతు భరోసాకు సంబంధించిన దాంట్లో రైతులకి కౌలు రైతులకు వర్తింపజేసి వెంటనే వేయాలని చెప్పి పంట పెట్టుబడి కింద ఇవ్వాలని చెప్పి కూడా ఈ ధర్నాలో ప్రధాన అంశం. రెండో అంశం అంటే కౌలు రైతులకు సంబంధించిన దాంట్లో కౌలు రైతులు ప్రభుత్వం చెబుతుంది మేము గుర్తింపు కార్డులు ఇస్తాం, మీకు రుణాలు ఇస్తాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి అంటుంది. కానీ కొర్రీలు ఎక్కడ పడుతుందంటే భూమి తీసుకున్నటువంటి యజమానితో సంతకం ఉంటేనే కౌలు రైతుకు మేము కార్డు ఇస్తాం అనేటువంటి పద్ధతిలో కొర్రీ పెట్టింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఏ భూమికి సంబంధించినటువంటి రైతు కూడా సంతకం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వమే ఎవరైతే కౌలు చేస్తున్నారో వాళ్ళు గుర్తించి భూ యజమానితో సంబంధం లేకుండా సంతకం పెట్టించే పని, కౌలు కార్డు ఇచ్చేటువంటి పని చేయాలనే దాని మీద మేము చెప్తున్నాం. రెండో అంశం ఏంటంటే ఈరోజు సంపద సృష్టికర్తలుగా మేము అందరినీ తయారు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ సంపద సృష్టికర్తలు ఈరోజు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ రంగం పైన ఆధారపడినట్టు వాళ్ళందరూ ఈ సంపదను సృష్టిస్తున్నారు. వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి మార్పులు గమనిస్తూ పనిచేస్తున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేయాలి. వ్యవసాయంలో ఉన్నటువంటి రైతుల్ని, కౌలు రైతులని, వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి ఈ రైతు సంఘంగా, కౌలు రైతు సంఘంగా ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వచ్చే రోజుల్లో ప్రజా ఉద్యమాన్ని ధర్నా చౌకులు నిర్వహించడం కోసం కూడా ప్లాన్ చేస్తామని చెప్పి మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. మిత్రులారా, ఎంపీ కేశినేని శివనాథ్ పాయింట్స్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే కాలనీలో రోడ్ల అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ప్రతినిత్యం ప్రజల చెంతన ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకే సమయం కేటాయిస్తున్నాం. విజయవాడ రైల్వే స్టేషన్ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు 850 కోట్ల రూపాయల నిధులతో నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధులు రాబట్టేందుకు విశిష్ట కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 3 ఏళ్లలో పూర్తి అవుతాయి. రైల్వే శాఖ అభివృద్ధి పనుల నిమిత్తం త్వరలో టెండర్లకు పిలవనుంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శంకుస్థాపనలు చేయడానికి సమయం లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో విజయవాడ నగర రూపురేఖలు మారబోతున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో అధికారులతో మాట్లాడి డిపిఆర్ సిద్ధం చేయిస్తున్నామన్నారు.
సమాజ స్థితిగతులు మారాలన్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలన్నా కేవలం విద్య ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యేలు బోండా ఉమా మహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీ పడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ ముందంజలో ఉందని వెల్లడించారు. విజయవాడ హనుమాన్పేటలోని ప్రాఫిట్ షూ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించారు. అదేవిధంగా విద్యార్థుల విజయం కోసం కృషి చేసిన ప్రధానోపాధ్యాయులకు సత్కారం చేశారు. కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేలు బోండా ఉమా మహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యుడు పట్టాభిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నాయకుడు సీఎం చంద్రబాబు అని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు ప్రభుత్వం అందిస్తుందని, విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని చెప్పారు. ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావుని సందర్భంగా అభినందించారు. ముందుగా ఎందుకంటే కార్యక్రమం కొంచెం మన ప్రజాప్రతినిధుల బాగా బిజీ స్కెడ్యూల్ తోటి కొంచెం అంతా ముందు జరిగింది. ఏమనుకోవద్దు మీ అందరూ, ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చారు, పిల్లలు వచ్చారు, హెడ్ మాస్టర్ గారు వచ్చారు. వీళ్ళంతా కూడా జాతి నిర్మాతలు. వాళ్ళని సత్కరించుకుంటే మనకు కూడా కొద్దిగా సుగంధం అందిద్దేమో అని చెప్పేసి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏ దేశమైనా సరే మారాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే విద్య ఒక్కటే ఆయుధం. విద్య అనే ఆయుధం ద్వారా దేశం యొక్క స్థితి గతులను కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది ఒక్కటే ఆయుధం. ఎందుకంటే డబ్బులంత మాత్రాన ఇంజనీర్లు తయారవరు, డబ్బులు తయారవలేరు. డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు కానీ లేదా సమాజ గతిని మార్చగలిగే శక్తి ఉండే వ్యక్తులుగా మారలేరు. కొన్ని సౌకర్యాలు వాళ్ళు పొందొచ్చు కానీ దేశాన్ని మార్చగలిగే శక్తి మట్టుకు వాళ్ళకి ఉండదు డబ్బున్నంత మాత్రాన. అందువలన అలాంటి వారిని ముఖ్యంగా మన దేశంలో 180 మంది పైగా ఇలాంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. అలాంటి మరి వాళ్ళ పిల్లలందరూ ఏమైపోవాలి? ఒక్క ప్రభుత్వ వ్యవస్థలు మాత్రమే దాన్ని పూరించగలవు. ఎందుకంటే ఎన్ని ప్రైవేట్ కళాశాలలు పెట్టినా, ఎన్ని చైతన్యాలు, నారాయణలు, ఇంకోటి వచ్చినా కూడా ఈ దిగువ తరగతి ఈ 80% క్లాసులు ఉన్న వాళ్ళందరినీ పైకి తీసుకురావాలంటే ప్రభుత్వాలే ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి విద్యని ఇంకా ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో 1% పాపులేషన్ చేతిలో ఇప్పుడు మనం అనుకునే 5 ట్రిలియన్ల ఎకానమీలో 1.5 ట్రిలియన్ ఎకానమీ ఓన్లీ 1% పీపుల్ చేతిలో ఉంది. 1%. అలానే ఇంకా 5% పీపుల్ చేతిలో 2/3 ఎకానమీ ఈ యొక్క 5% దగ్గరనే ఉంది. మిగతా పాపులేషన్ మొత్తం ఏమైపోవాలి? 5% పోతే వాళ్ళందరితో కలిసి 1/3 కూడా లేదంటే అతిశయోక్తి కాదు. 1/3. సో అందువల్ల దేశం ముందుకెళ్ళచ్చు, ఆర్థికంగా చాలా ఎదుగుతున్నట్టుగా కనపడవచ్చు, 4వ వ్యవస్థగా మారొచ్చు. కానీ పేదలకు ధనికులకు ఉండే వ్యత్యాసం చాలా చాలా పెరుగుతూ ఉంది తప్పితే అది తగ్గడం లేదు. ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ చక్కగా ఉత్తీర్ణులైన బాలబాలికలకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇవాళ చేపట్టిన కార్యక్రమం పిల్లల్లో ఉత్సాహం పెంచడానికి, వాళ్ళు పొందిన మార్కు ప్రభుత్వ స్కూల్స్లో వాళ్ళు పొందిన మెరిట్ మార్క్స్, ఉన్నతంగా స్కూల్లో ప్రథమంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న సత్కారం చేసి వారిని ఇంకా ఫ్యూచర్లో మంచి విద్య ద్వారా ఫలితాలు పొంది చక్కటి పౌరులుగా ఈ
ఈ సమాజంలో తీర్చిదిద్దబడటమే కాకుండా వారి ద్వారా ఇంకా అనేక వందల వేల మందికి సహాయం చేసే స్థితికి వాళ్ళందరూ రావాలని కోరుకునే విధంగా కోటేశ్వరరావు వారి వాళ్ళ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తి కావాలి. ఎందుకంటే ఈ రోజున విజయవాడ నగరంలో ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రప్రదంగా చక్కటి భవన సదుపాయాలు చాలా చోట్ల ఎక్కువగా ఉన్నాయి. 90% కావాల్సిన భవన సదుపాయాలు ఉన్నాయి. దానికంటే మిన్నగా అక్కడ పనిచేసే ప్రతి ఉపాధ్యాయులు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి చక్కటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు ఉద్యోగాలు పొందారే తప్ప ఎవరి దయాదాక్షిణ్యం ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు సొంతంగా ఇలాంటి ఉపాధ్యాయులు నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉండరని నేను ప్రగాఢంగా అలాంటి ఉపాధ్యాయులు యొక్క పర్యవేక్షణలో పిల్లల ప్రైవేట్ స్కూల్స్లో కంటే కూడా ప్రభుత్వ స్కూల్స్లో 99%, 100%, అదేవిధంగా మార్కులు కూడా 97, 98 మార్కులు తెచ్చుకోవడం అది సామాన్య విషయం కాదు. మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు. ఉపాధ్యాయులు కూడా ఒక ప్రైవేట్ క్లాసులు పెడతాం, ఒక ప్రైవేట్ స్కూల్స్ అనుకుంటాం. కానీ వాళ్ళు విజయవాడ నగరంలో చాలా స్కూల్స్లో ప్రైవేట్ క్లాసులు పెట్టి అవసరమైతే వాళ్ళకి బిస్కెట్లు పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చి పెట్టిన స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ మంచి ఫలితాలు కూడా వాళ్ళు కూడా పోటీ పడతా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా ఫలితాలు రావాలి పోటీ పడతా ఉన్నారు. ఇందాక కోటేశ్వరరావు చెప్పారు, చదువుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబాల్లో మార్పు మొదలవుతుంది, ఈ సమాజంలో మార్పు మొదలవుతుంది. మీ తల్లిదండ్రులు చిన్న కుటుంబాలు, గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న కుటుంబాలలోనే 90% మంది ఉంటారు. మరి ఎన్నో ఆశలతో మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీరు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. మీకు టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి, అలాగే స్కూల్ బ్యాగులు ఇస్తున్నాం, స్కూల్ యూనిఫామ్లు ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాం. ఇదే కాకుండా బ్రహ్మాండమైనటువంటి టీచర్సు, మాస్టర్స్ బ్రహ్మాండంగా, ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో తప్ప ఎక్కడా లేరు. మిగతా ప్రైవేట్ స్కూల్స్లో ఉండే వాళ్ళందరూ డిగ్రీ చదువుకున్న వాళ్ళు, లేదా ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే ఇక్కడ బీఈడి చదువుకున్న వాళ్ళు, హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్సే మీకు ఆ సబ్జెక్ట్స్లో మీకు టీచింగ్ చేస్తారు. కాబట్టి ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ కల్చర్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ అనేటప్పటికీ ఒక చిన్న చూపు అయిపోయింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ మేధావి అబ్దుల్ కలాం గారు చదివింది గవర్నమెంట్ స్కూల్, నరేంద్ర మోడీ గారి భారత ప్రధాని చదివింది గవర్నమెంట్ స్కూల్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చదువుకుంది గవర్నమెంట్ స్కూల్. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ అనేక మంది ఉన్నారు. మీతో మాట్లాడుతున్న నేను ఈ శాసనసభ్యుడిగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇవాళ బోయపాటి శివరామకృష్ణ స్కూల్. అలాంటిది మనం ఏంటంటే ఏ స్కూల్లో చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, నారాయణ స్కూల్లో చదివితే మెడల్స్ రావు, లేదంటే చైతన్య స్కూల్లో చదివితే మెడల్స్ రావు. మీరు చదువు మీద దృష్టి పెట్టి సీరియస్నెస్గా తీసుకుంటే మీకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర లిస్ట్ ఉంది, నాకు ఇక్కడ ఇచ్చినటువంటిది. సాయి చరణ్ కంట్రిక స్కూల్లో 99%, 593 మార్క్స్. ఎందుకంటే ఈ మార్కులు ఎక్కడ వస్తాయి? మరి తన చైతన్యలో చదువుకున్నాడా, నారాయణ చదువుకున్నాడా, లేదంటే రవీంద్ర భారతిలో చదువుకున్నాడా? ఎక్కడ చదువుకున్నాడు? మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఇవన్నీ మనం మీరందరూ కూడా 586, 590, 592
ఇలాంటి మార్క్స్ వచ్చినాయి అంటే చదువుకునే దాంట్లో ఉంటుంది. అన్ని రకాలుగా మిమ్మల్ని బాధ్యత తీసుకుని ప్రభుత్వం అన్ని రకాలు చదివిస్తుంది. ఇలాంటి పారిశ్రామికవేత్తలు, ఇలాంటి మరి సమాజంలో ఉన్నవాళ్ళు కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. నేను మా స్కూల్స్ అన్నింటిలో నోట్బుక్స్ స్కూల్ ప్రారంభంగానే ఎవరితో మాట్లాడిపిస్తూ ఉంటాం. నోట్బుక్స్, స్కూల్ యూనిఫాము, స్కూల్ బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, లంచ్ అన్నీ పెడుతున్నాం. దేనికోసం? మా అందరి దృష్టి మీ భవిష్యత్తు. మీరు చదువుకొని గవర్నమెంట్కి నెట్టిన ఇవ్వాల్సిన అవసరంలా, లేదంటే చంద్రబాబు నాయుడుకో, బోండా అమ్మకో, గద్దె రామ్మోహన్ గారికి ఇవ్వాల్సిన అవసరం. మీరు మంచి పొజిషన్కి వెళ్తే ఈ సమాజం ముందుకెళ్తుంది. ఈ సమాజంలో అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతానికి కీలక పాత్ర వహించడానికి మీ అందరికీ తోడ్పాటును అందిస్తాం. విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరువలేనిదని కూటమి నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని వారు ప్రశంసించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయా పార్టీల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా స్క్రూ బ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ లో జనసేన ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నాదెండ్ల, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హాజరయ్యారు. స్థానిక జనసేన నాయకులు అమిశెట్టి వాసు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జనసేన పిలుపు మేరకు వీర మహిళలు అందమైన రంగోలీలు వేశారు. అనంతరం కూటమి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన పీడ విరగడై ఏడాది పూర్తయిందన్నారు. ఎన్డీఏ కూటమి నేతల ఐక్యమత్యానికి నిదర్శనమని నేతలు తెలిపారు. విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరువలేనిదని వారు వ్యాఖ్యానించారు. ప్రజల అభిష్టం మేరకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూటమి ప్రజా ప్రతినిధులు తెలిపారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని వారు ప్రశంసించారు. కార్యకర్తల కోసం నిత్యం కూడా ఆయన ఒక సాధకుడుగా, మనకు పెద్దగా, మరి 12 సంవత్సరాల పార్టీని ఒక తాటి మీద నడిపించినటువంటి మన నాయకులు నరేంద్ర మోహన్ గారికి, అట్లాగే కేసీఆర్ చిన్ని గారికి, గద్దె రామ్మోహన్ రావు గారికి, డివిజన్ కార్పొరేటర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చిన్ని గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. స్థానిక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమం జనసేన కార్యక్రమం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కూటమి అంటే ఏ విధంగా ఉండాలి, నిజంగా చిన్న కుటుంబంలో చిన్న సమస్యలు వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకువెళ్తున్నందుకు వాళ్ళకి తోడు చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమి మరిన్ని 30 సంవత్సరాలు పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ సుపరిపాలనతో ఈ రాష్ట్రం ముందుండాలని అందరికీ విజ్ఞప్తి అందరికీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చక్కటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతున్న తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాదెండ్ల మనోహర్ గారు సంవత్సర కాలం నుంచి కూటమి ప్రభుత్వం అధికారం దగ్గర నుంచి తనకిచ్చిన బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ అనేక సంస్కరణ తీసుకొస్తున్న మనోహర్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడుగా ఒక తిరుగులేని విధంగా ప్రతి ఒక్క ఊరికి కావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ఎక్కడికక్కడ కూటమి బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న చిన్ని గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారం తెలియజేస్తూ, 5 సంవత్సరాల పాలనలో చూసిన రాక్షసత్వాన్ని పారదోలే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మొన్న ఎలక్షన్ అనేది ప్రజలు చేసిన ఎలక్షన్ మేము చూసాం. ప్రజలు వారందరికీ వారే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటేసే విధానం కానివ్వండి, అది ప్రజలు వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వారి ఆశల్ని, వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేరేటట్టు మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి
అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుని ఒక సంవత్సరం అడుగు పడింది. మరొక సంవత్సరానికి మరింత మెరుగైన అభివృద్ధితో మెరుగైన సంక్షేమంతో ముందుకు వెళ్ళాలని దానికి ఆ శక్తి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా బీజేపీకి కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారికి కానీ మనందరం కూడా అండగా ఉండి ఖచ్చితంగా ప్రజల సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భాగ్యం కలిగించిన నా తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. గుంటూరు జిల్లా నుంచి కూడా వచ్చారు, విజయవాడ నగర వ్యాప్తంగా వచ్చారు మహిళలు. ప్రత్యేకించి వాళ్ళకి డ్వాక్రా సంఘాలు వచ్చిన స్వయం సంఘ మహిళలకి వీళ్ళందరికీ అదేవిధంగా అడిగిన చిన్ని గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి ఇక్కడ విచ్చేసిన 3 పార్టీల నాయకులకు ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలు మా వీర మహిళలు జన సైనికులు అదేవిధంగా కార్పొరేటర్ గారికి ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్కాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పీడ వెలుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పిచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు, ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేం. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ఓపికగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాసుకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు. ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, నిలబడండి. మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని, కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈరోజు 6:00 ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేల్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకొని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందామని కోరుకుంటూ నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది, కలిసి ఉందాం, అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం. మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి, జై కూటమి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ P4 పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్.
విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లోని ఎక్సైజ్ కాలనీలో పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.